వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. గత వైసీపీ ప్రభుత్వం వల్ల మేము నిలువునా మోసపోయామని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వల్ల మేము నిలువునా మోసపోయామని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పట్టణంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు తమ సమస్యల్ని విన్నవించుకోవటానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొంతమంది నాయకులు మాకు బలవంతంగా రాజీనామాలు చేయించారని, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామాలు చేయాల్సి వచ్చిందని, కాబట్టి ఇప్పటి ప్రభుత్వం అర్థం చేసుకుని మాకు మరలా వాలంటీర్ పోస్టులు ఇప్పించాల్సిందిగా కోరుకున్నారు. అయితే దీనికి కింజరాపు అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు. ఎవరు రాజీనామా చేయించమన్నదో వాళ్ళందరి మీద మేము చేసిన ముందు కంప్లైంట్లు ఇవ్వండి. కేసు ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు, వాళ్ళ పేర్లు మొహమాటం లేదు. అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు, ఎక్స్ చేసి ఎక్స్ పేరుతో మీరు కంప్లైంట్లు ఇవ్వండి. విషయాలు అలలు పెట్టి చేయించారు. తర్వాత నా దగ్గరికి కలవండి. జలమూరు ఏఎంసీ చైర్మన్ కు మాతృవియోగం. పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పరామర్శ. జలమూరు మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుమాళ్ల తవిటినాయుడు మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని యువ నాయకులు పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య బుధవారం అందవరం గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనతో పాటు నర్సనపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతురామారావు, జలమూరు ఎంపీపీ వానగోపి, పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కింజరాపు రామ్మోహన్ నాయుడిని, కింజరాపు అచ్చెన్నాయుడులను కలిసిన పలువురు నాయకులు. జిల్లాలో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులను జిల్లా ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సిహెచ్ ఉమాశంకర్, కార్యదర్శి ఏ తారకేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టి సీతారాం, జి శంకర్, ఏ పద్మ తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ మిత్రుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పిన్నింటి వెంకట భానోజీనాయుడు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీనాయుడు. ఈ సందర్భంగా భానోజీనాయుడు మాట్లాడుతూ, సర్పంచ్ గా ఉన్నప్పుడే ప్రజాసేవ కోసమే రాష్ట్ర రాజధాని, దేశ రాజధానిలో అనేక విప్లవాత్మకమైన పోరాటాలు చేసిన వ్యక్తిని. అటువంటి వ్యక్తి శ్రీకాకుళం ప్రజలకు ఎన్నో ఉన్నతమైన సేవా కార్యక్రమాలు మునుముందు చేయగలరని ఆశిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నపు రామకృష్ణ, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధి రౌతు సీను తదితరులు పాల్గొన్నారు. రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో గల బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలిశెట్టి అప్పలనాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో గల బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఉదయాన్నే 5:30 గంటల ప్రాంతంలో కలిశెట్టి అప్పలనాయుడు వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకున్న విషయాన్ని తన పరిశీలనలో అప్పలనాయుడు గమనించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ భవనంలో హాస్టల్ను కొనసాగించవద్దని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురానున్నట్లు అప్పలనాయుడు వెల్లడించారు. ప్రస్తుత వర్షాకాలం కనుక శిథిలావస్థలో ఉన్న భవనంలో విద్యార్థులను ఉంచటం అంత క్షేమదాయకం కాదని, పిల్లలకు మెనో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నప్పటికీ ముందుగా శిథిలావస్థలో ఉన్న భవనంలో హాస్టల్ను కొనసాగించకుండా ఇదే భవనాన్ని మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పలనాయుడు పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని మరమ్మతులు చేసేంత వరకు వేరే భవనంలోకి హాస్టల్ ని షిఫ్ట్ చేసేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కలిశెట్టి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. హాస్టల్ నిర్వహణ బాగుందని అప్పలనాయుడు సంతృప్తిని వ్యక్తం చేశారు. కుప్పిలిలో నిర్వహించిన సిరిమానోత్సవంలో అపశృతి, ఒకరు మృతి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల పరిధిలోని కుప్పిలి గ్రామంలో మంగళవారం గ్రామ దేవతలైన శ్రీ అసిరి తల్లి, శ్రీ బంగారమ్మ తల్లికి సిరిమానోత్సవాన్ని నిర్వహించారు. అయితే ఈ సిరిమానోత్సవంలో అపశృతి దొర్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
గ్రామంలో ఊరేగిస్తున్న సిరిమాను ఒక్కసారిగా విరిగిపోవడంతో సిరిమానుపై కూర్చున్న పూజారి కింద ఉన్న వారిపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా కారి పల్లేటి, సూరాడ అప్పన్న అనే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పూజారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇచ్చాపురంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. దీంతో విద్యుత్ అంతరాయంతో పాటు పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇచ్చాపురం పట్టణ పరిధిలో మున్సిపల్ కార్యాలయం సమీప ప్రధాన రహదారి వద్ద భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు రైల్వే స్టేషన్ రోడ్డుకు వెళ్లే ప్రాంతంలో భారీ వృక్షం ఆటోపై పడ్డంతో ఆటో నుజ్జునుజ్జయింది. రోడ్డుపై పడడంతో రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.